గర్భసంచిలో ఉండే ఫైబ్రాయిడ్స్ ఎలాంటి కంప్లెయింట్స్‌ని ఇస్తుంటాయి? లొకేషన్ బట్టి ఎలా డిసైడ్ అవుతుంది? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. గర్భసంచిలో మనకి 3 పొరలుంటాయి. అంటే అందరికి తెలుసు మధ్యలో కండ ఉంటుంది. బయట కవరింగ్ ఉన్న ఒకటి ఉంటుంది. లోపల లైనింగ్ ఉంటుంది. అంటే ఈ 3 పొరల్లో 80% ఫైబ్రాయిడ్స్ ఈ కండలో అంటే మయోమెట్రియంలో మనం చూస్తుంటాం. ఈ మయోమెట్రియంలో ఉన్న ఫైబ్రాయిడ్స్‌తోనే ఎక్కువగా నొప్పి రావడం, బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి లోపటి పొర అంటే ఎండోథీలియం, ఎండో లైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో గనక ఫైబ్రాయిడ్స్ ఉంటే వీళ్ళకొచ్చేసి ఎక్కువగా డేట్ రావడము, ఈ ప్రెగ్నెన్సీలో డిఫికల్టీ రావడం, లేదంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందన్నది జరుగుతుంది. కొంతమందికి అన్నిటికన్నా ఔటర్ పొర అంటే ఏదైతే గర్భసంచి కవరింగ్ ఉంటుందో, సీరోజా ఉంటుందో దాంట్లో వస్తాయి. వీళ్ళకొచ్చేసి ప్రెషర్ సింప్టమ్స్ అంటే తరచుగా మూత్రం రావడం, లేదంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్‌గా ఫ్రీ అవ్వకపోవడం, కాన్‌స్టిపేషన్ ఇలా గర్భసంచిలో పొరల లొకేషన్ బట్టి వీళ్ళ కంప్లెయింట్స్ అనేవి ఉంటాయి. మీరు గాని, మీకు తెలిసిన వాళ్ళెవరన్నా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారనుకోండి, ఉచిత కన్సల్టేషన్ కోసం కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి.